జనాభా తప్పనిసరిగా ఒక మౌలికంగా మార్పు రావాల్సిన పంథాలో ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ సప్లాన్‌లో మందకృష్ణ మాదిగ వాళ్ళు ఒక డిమాండ్ పెడుతున్నారు కదా మేడం. ఇది అట్లా దాన్ని బట్టి అంటే దాంట్లో కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి దాని గురించి మీ అంటే ఆ వర్గీకరణకి సంబంధించినది కానివ్వండి లేకపోతే ఈ సప్లైన్కి సంబంధించి కానివ్వండి, నిర్దిష్టంగా కూర్చుని చర్చలు జరిగి లేకపోతే చర్చించాల్సిన అవసరం ఉందండి. మేధావులుగా చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ మేధావులు తప్పనిసరిగా కూర్చుని దాన్ని ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ని తీసుకుని రావడం కాకుండా ఒక ఆ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి రిజల్ట్ రావాలి తప్పనిసరిగా. దాన్ని తప్పనిసరిగా ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా మాదిగలకే కాకుండా మిగతా చాలా ఉపకులాలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఏ ఒక్కరి వల్ల జరిగేది కాదు, అది ఏ ఒక్కరో చేసేది కాదు. 60 కులాలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకు సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది తప్పనిసరిగా చేయాలి. దాన్ని ఊరకనే ప్రొలాంగ్ చేసి అవకాశవాదంగా కొందరు లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాల్సిన ఇది కాదు. అది తప్పనిసరిగా దాని మీద చిత్తశుద్ధిగా మిగతా మేధావులు అందరూ కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం. అది ప్రభుత్వాలు దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక క్యాష్ కార్డ్ లాగా ఉపయోగిస్తూ ఉన్నారు. అలా ఉపయోగించడం అనేది సరైన పద్ధతి కాదు. దానికి తప్పనిసరిగా రిజల్ట్ కావాలి. ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా చర్చలు జరగాలి. Yes, covered everything, madam.